శ్రోతలందరికీ నాటి నేస్తాలు, మన చిన్ననాటి జ్ఞాపకాలు, మాటల్లో మమకారం, కథల్లో మనసు, కుటుంబ కథలకు స్వాగతం, సుస్వాగతం. మరి ముందుగా కథలు వినేవారు సబ్స్క్రైబ్ చేసుకొని వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నా కథలు మీకు నచ్చాయో లేదో కామెంట్ ద్వారా తెలియచేయగలరు. ఇక ఈరోజు కథ ఏంటో వినేద్దామండి. కథ పేరు గుండెలోని వాన. దీన్ని మనకు అందించిన వారు అత్తలూరి విజయలక్ష్మి గారండి. కన్న తల్లిని, పుట్టి పెరిగిన ఊరిని ఎప్పటికీ మర్చిపోలేం. మరి ఇక్కడ ఒక ప్రబుద్ధుడు కనిపించిన తల్లినే వదిలేశాడట. మరి ఆ కథ ఏంటో విందామా? కథల తెర తీసి చూసేద్దామండి. సుశీలమ్మ, రాత్రి మా అబ్బాయి ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. అప్పుడు చూస్తే మీ ఇంటి కిటికీ తలుపు తెరచి ఉందట. అదేంటమ్మా, ఒక్కదానివే ఉంటావు, అలా తెరిచి పడుకుంటే ఎలా? పెరట్లో బట్టలారేస్తున్న సుశీలని ప్రహరీ గోడ దగ్గర నిలబడి అడిగింది విశాలాక్షి, పక్కింటి విశాలాక్షి. సుశీల నవ్వింది. నాకేం భయం విశాల, నా వయసు 65. ఈ 2 గదుల ఇల్లు తప్ప నగలు, నాణ్యాలు, ఆస్తులు నాకేమున్నాయి? ఎవరేం చేస్తారు? ఈ రోజుల్లో ఏదీ నమ్మలేం, ఎవరినీ నమ్మలేం. ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండు. అయినా మంచో చెడో కొట్టుకుంటూనే తిట్టుకుంటూనో కొడుకు కోడల దగ్గర ఉండకుండా ఎందుకమ్మా నీకు పంతాలు? ఒక్కదానివి తిని తినక ఎందుకు వెళ్ళకూడదు మనసులో అనుకుంది. పైకి నవ్వేసింది. ఆవిడ ఇప్పుడు అన్నిటికీ నవ్వటం నేర్చుకుంది. ఏడిస్తే గుండె బరువెక్కటం తప్ప ఏం ఉపయోగం లేదు అనుకుంటుంది. తనకి భయమేంటి? భయం తన నుంచి దూరమై చాలా కాలమైంది. భయానికే తనంటే భయం. బట్టలారేయటం పూర్తి చేసి వంటగదిలోకి వెళ్ళింది. ఘుమఘుమలాడుతున్న డికాషన్లో వేడివేడి పాలు పోసి కాఫీ కలుపుకొని తెచ్చుకొని పెరట్లో కుర్చీ మీద రాలిన పండుటాకులు దులిపి కూర్చుంది. వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉంది. రాత్రి కురిసిన వానకి రాలి నేల కతుక్కుపోయిన ఆకులతో తివాచీ పరిచినట్టు ఉంది నేలంతా. ప్రకృతి పసుపు నీళ్లతో స్నానం చేసిన బాలింతరాల్లా ఉంది. ఎంత హాయిగా ఉంది ఈ స్వేచ్ఛ, ఈ ఆనందం పరాదినలకు ఉంటుందా? అద్దాల మేడలు, ఆడి కార్లు ఇవ్వలేని అపూర్వమైన సంతృప్తిని ఇస్తోంది ఈ జీవితం, ఒంటరి జీవితం. ఇంత బాగుంటుందని తెలియక